శాంతి చర్చల ప్రస్తావన వస్తున్న వేళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉక్రెయిన్లో పోక్రోవ్స్కీని రష్యా సేనలు చుట్టుముట్టాయి. దీంతో ఉక్రెయిన్కి అవసరమయ్యే సరుకు రవాణా కార్యకలాపాలకి ఆటంకం కలుగుతోంది. క్రమంగా తమ పట్టు కోల్పోతున్నామని ఉక్రెయిన్ సైన్యాధికారులు అంగీకరిస్తున్నారు. అసలు ఉక్రెయిన్లో ఏం జరుగుతోంది? యుక్రెయిన్ దక్షిణాదిలోని కీలక నగరం పొక్రోవ్స్ని రష్యా దళాలు చుట్టుముట్టాయి. భవిష్యత్తులో యుక్రెయిన్లోకి మరింత చొచ్చుకుపోవడానికి ఇది తొలిమెట్టని రష్యా సేనాలు చెబుతున్నాయి. కీలకమైన రహదారి రైల్వే జంక్షన్ అయిన పొక్రోవ్స్ని చేరుకోవడంతో రష్యా సేనాలకి ఎదురు లేకుండా పోయినట్టయింది. తమ సైనికుల సంఖ్య తగ్గిపోతోందని యుక్రెయిన్ మిలిటరీ అధికారులు చెబుతున్నారు. శాంతి చర్చలు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్న వేళ పొక్రోవ్స్కి రష్యా సేనాలు చేరుకోవడం కీలకంగా మారింది. యుక్రెయిన్ తూర్పు భాగంలోని పొక్రోవ్స్ని క్రమంగా రష్యా దళాలు స్వాధీనం చేసుకునే దిశగా కదులుతున్నాయి. యుక్రెయిన్ ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించే హబ్గా పొక్రోవ్స్ని అభివర్ణిస్తారు. అయితే యుక్రెయిన్ దళాలు పొక్రోవ్స్ని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకవేళ రష్యా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే యుద్ధంలో యుక్రెయిన్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. పొక్రోవ్స్క్లో యుద్ధానికంటే ముందు 60,000 మంది ప్రజలు ఉండేవారు. యుద్ధం దెబ్బకి ఈ సంఖ్య 7,000కి పడిపోయింది. ఈ నగరంలోని చివరి పోస్టాఫీస్ కూడా ఇటీవలే మూతపడింది. సాయుధులైన సైనికుల పహారాలో కీలక పత్రాల బట్వాడా జరుగుతోంది. పొక్రోవ్స్కి వెళ్లే ముందు బయటి ప్రాంతాల యుక్రెయిన్ ప్రజలు భయపడుతున్నారు. సిటీకి 2 వైపులా రష్యన్ ఆర్టిలరీ, డ్రోన్ రేంజ్లోనే హైవే ఉంది. అత్యంత కీలకమైన నిప్రో నగరంలోని రైల్వే లైన్ కూడా రష్యా సైన్యం నియంత్రణలోకొచ్చింది. పరిస్థితులు కష్టంగానే ఉన్నాయి. శత్రు వరుసగా దాడులు చేస్తున్నాడని పొక్రోవ్స్లోని యుక్రెయిన్ 59వ అస్టాల్ బ్రిగేడ్ డిప్యూటీ కమాండర్ ఫీనిక్స్ చెప్పారు. రష్యన్ సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి డోన్లకి చిక్కకుండా భీకర దాడులు చేస్తున్నారని ఫీనిక్స్ వెల్లడించారు. రాత్రి పగలన్న తేడా లేకుండా రష్యా సైనికులు ముందుకు దూసుకు వస్తున్నారని ఫీనిక్స్ చెబుతున్నారు. పొక్రోవ్స్కి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాల రవాణా కూడా రష్యా సైనికుల దెబ్బకి తగ్గిపోయిందని ఫీనిక్స్ వెల్లడించారు. నిప్రో పెట్రోవ్స్క్ ప్రాంతంలో ముందుకు కదులుతున్న రష్యా సేనాలు దెబ్బతిన్న రైల్వే లైన్లని మరమ్మతులు చేస్తున్నారని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఫలితంగా రష్యన్ సేనాలకు అవసరమైన సరుకులు రవాణా చేయడం వారికి తేలిగ్గా మారుతోందని విశ్లేషిస్తున్నారు. పొక్రోవ్స్కి 5 కిలోమీటర్ల దూరంలో రష్యన్ సేనాలు మోహరించి ఉన్నాయి. 2 దేశాలు శాంతి చర్చలకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొక్రోవ్స్ని రష్యా ఆక్రమించుకుంటే శాంతి చర్చలతో ఆ దేశానిదే పైచేయి మారనుంది. ఇంకో పక్క సైనికుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో యుక్రెయిన్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది.